హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ పులిహోరని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పులిహోరని చాలా తక్కువ టైంలో లంచ్లోకైనా లేదా లంచ్ బాక్స్లోకైనా ఈజీగా చేసి పెట్టొచ్చు. ఈ ఉసిరికాయలతో చలికాలంలో వచ్చే కాన్స్టిపేషన్ కానీ లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. మరి ఎన్నో ఔషధ గుణాలున్న ఉసిరికాయతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా రైస్ని ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ దాకా బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో 1.25 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి. పొడి పొడిగా వస్తుంది. అదే మీరు స్టవ్ మీద ఉడికిస్తే నీళ్ళు ఎక్కువ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని, 1/4 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒకసారి కలుపుకొని ఈ అన్నాన్ని పొడి పొడిగా చేసి పెట్టుకోండి. ఈ ఉసిరికాయ పులిహోర కోసం 5 దాకా మీడియం సైజులో ఉండే ఉసిరికాయలని తీసుకోండి. ఉసిరికాయలని వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న సీడ్స్ని తీసేసి అన్ని ఉసిరికాయలను కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను వేసుకోండి. ఇందులోనే 1/4 టీ స్పూన్ దాకా మిరియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. నువ్వులు కొంచెం చిటపటలాడిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టీ స్పూన్ దాకా శనగపప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1/4 కప్పు దాకా పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. పల్లీలు ఇంకా ఈ పప్పులు బాగా వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 6-7 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇందులోనే 1/4 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకుందాము. ఉసిరికాయ పేస్ట్ని వేసేసి 1 నిమిషం పాటు వేయించండి. ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి, జస్ట్ పచ్చి స్మెల్ పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం ఉడికించుకొని పొడి పొడిగా చేసుకున్న రైస్ మొత్తాన్ని వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయినట్లే. ఈ ఉసిరికాయల్లో 1-2 కాదండి, చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ సీజన్లో దొరికే ఉసిరికాయల్ని తీసుకోవడం మన హెల్త్కి చాలా చాలా మంచిది. పోషకాల లోపాన్ని దూరం చేసే ఈ ఉసిరికాయ పులిహోరని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.